ప్రతివాని భోజనము పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాను తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాని తినవలెను. దానిలో ఉడికి ఉడకనదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. చాలండి, ఒకసారి ఆగండి, మళ్ళీ చదువుదురు. కానీ ఇక్కడ పస్కా పండుగను ఎవరు ప్రారంభించారు, దాన్ని ఏ విధంగా జరుపుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ విషయం మనందరికీ తెలిసింది. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశానికి ఎప్పుడు వెళ్ళారండి? ఏసేపుని వాళ్ళ అన్నలు అమ్మివేసినప్పుడు, ఏసేపు ఆ దేశానికి రాజు అయినప్పుడు, వాళ్ళు నివసిస్తున్న వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ తల్లిదండ్రులు నివసించే కానాను దేశంలో కరువు వచ్చినప్పుడు ఏసేపు ఆ దేశానికి రాజుగా ఉన్నాడని వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళ తల్లిదండ్రులు తెలుసుకున్న తర్వాత వాళ్ళ సంతానం అంతా 70 మంది ఐగుప్తు దేశానికి వెళ్ళారు. ఐగుప్తు దేశంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని బహుగా ఆశీర్వదించి వారి సంతానాన్ని విస్తరింపచేసినప్పుడు వారు ఐగుప్తీయుల కంటే ఎక్కువగా విస్తరించడం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీలు ఐగుప్తీయుల కంటే ఎక్కువగా విస్తరించడం ప్రారంభించిన తర్వాత ఆ దేశపు రాజుకి ఏమైందంటే, ఇశ్రాయేలీలు మనకంటే విస్తారంగా ఉన్నారు, వీళ్ళు మన దగ్గర బానిసలుగా ఉన్నారు, వేరే ఎవరైనా రాజు మన మీదకి యుద్ధానికి వస్తే వీళ్ళు ఇశ్రాయేలీలు ఆ రాజుతో కలిసి మన మీదకి యుద్ధం చేసినప్పుడు మన దేశం నుంచి మనల్నే వీళ్ళు తరిమేసి మన దేశాన్ని వాళ్ళు సొంతం చేసేసుకుంటారేమో అన్న కారణంతో ఇశ్రాయేలీలతోటి వెట్టి చాకరీ చేయించేవాడు. ఎవరంటే ఫరో వెట్టి చాకరీ చేయించేవాడు. ఆ వెట్టి చాకరీ చేయలేక ఇశ్రాయేలీల ప్రజలు దేవునికి మొరపెట్టినప్పుడు వారి మొర దేవుడు విని వారిని విడిపించడానికి మోషేని అహరోనుని ఐగుప్తు దేశానికి పంపించినప్పుడు ఫరో రాజు ఏం చేస్తాడంట, మా దేవుని మేము ఆరాధించాలి, మా ప్రజల్ని మీరు పంపించండి అని మోషే అహరోనును అడిగినప్పుడు ఫరో హృదయం కఠినమైపోయి ఆ ప్రజల మీద ఇంకా వెట్టి చాకరిని, ఇదివరకు ఇటుకలు తయారు చేయడానికి మట్టిని గడ్డిని అన్ని వాళ్ళే ఇచ్చేవారు, ఎప్పుడైతే మోషే అహరోనులు వచ్చి మా ప్రజల్ని బయటకు పంపించండి అని అడిగారో అప్పుడు ఏం చేశారు, ఆ వెట్టి చాకరిని ఇంకా రెట్టింపు చేశారు. ఇప్పుడు మట్టి వాళ్ళే తెచ్చుకోవాలి, గడ్డిని వాళ్ళే తెచ్చుకోవాలి, ఎప్పుడు మామూలుగా లెక్క అప్పచెప్పాలి. ఇదివరకు వాళ్ళు ఎన్నైతే ఇటుకలు తయారు చేశారో అన్ని ఇటుకలు తయారు చేసి అప్పచెప్పాలని చెప్పి ఫరో ఇంకా వాళ్ళని కఠినమైన శ్రమలకి గురి చేశాడనమాట. అటువంటి పరిస్థితుల్లో దేవుడు 10 అద్భుతాలను చేసి 10 తెగుళ్లను ఐగుప్తు దేశం మీదకి రప్పించి ఇశ్రాయేలీల ప్రజల్ని విడిపించడానికి మోషే అహరోనుల్ని పంపించాడు. అయితే 10 తెగుళ్ళు రప్పించినప్పుడు కూడా ఫరో హృదయం కఠినమైపోయింది. దేవుడే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు, పంపించడానికి ఒప్పుకోలే. వీళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ మాకు ఎవరు చేస్తారు ఈ పనంతా అని చెప్పి ఫరో ఇశ్రాయేలుని పంపించడానికి ఇష్టపడలేదు. ఆఖరిగా ఫరో మొదలుకొని రాజు మొదలుకొని దాసి యొక్క తొలిచూలి పిల్ల వరకు కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి తొలిపిల్ల చనిపోవడం అది ఆఖరిది 10వదనమాట. అప్పుడు ఐగుప్తు దేశం అంతా పెద్ద ఘోష వినిపిస్తుంది. ప్రతి కుటుంబంలో తొలిపిల్ల చనిపోతే, ప్రతి మగబిడ్డ కుటుంబంలో ఎవరైతే తొలి పిల్లవాడు ఉన్నాడో వాడు చనిపోతే ఆ దేశం అంతా ఎంత పెద్ద ఘోష పుడుతుందో దానికి సూచనగా ఇక్కడ ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న మొట్టమొదటి పుట్టిన మగ సంతానం చనిపోతుంది. కానీ ఇశ్రాయేలీలో పుట్టిన ఎవ్వరికి కూడా ఏ ప్రమాదం జరగదు. అలా జరగకుండా ఉండాలంటే ఇశ్రాయేలీలు ఏం చేయాలంట, ప్రతి కుటుంబానికి ఒక గొర్రె పిల్లను కానీ ఒక మేక పిల్లను కానీ తీసుకోవాలి. తీసుకుని దానిని వధించి దాని రక్తాన్ని గడప కమ్ముల మీద, నిలువు కమ్ముల మీద, అడ్డకమ్మ మీద పూయాలన్నమాట. అలా పూసినప్పుడు సంహారపు దూత
ఇశ్రాయేలు ఏ ఇంటి మీదైతే, ఏ ఇంటి ద్వారబంధముల మీదైతే ఆ రక్తం ప్రోక్షించబడి ఉంటుందో, ఆ రక్తాన్ని చూసి ఆ కుటుంబానికి ఏ ప్రమాదం కలగకుండా ఆ ఇంటిని దాటిపోయేది. ఇప్పుడు ఇశ్రాయేలీల ప్రతి కుటుంబం గడపల మీద కూడా ఆ రక్తం ఉండేది. ఆ కుటుంబంలో వారికి ఏ ప్రమాదం జరిగేది కాదు. ఐగుప్తీయులు ఏం చేశారు? ఆ రక్తాన్ని ప్రోక్షించుకోలేదు. కాబట్టి ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి తొలిచూలు పిల్ల కూడా చనిపోయింది. రాజు మొదలుకొని దాసి వరకు కూడా తొలిచూలు పుట్టిన పిల్లలు చనిపోయినప్పుడు ఇంకా రాజు అంత భయంకరమైన శ్రమని ఇంకా చూడలేక ఎన్నోసార్లు తన మనసును కఠినపరుచుకున్నాడు. కానీ తొలి సంతానం చనిపోయినప్పుడు మాత్రం ఫరో ఇంకా మీరు మా దగ్గర ఉండొద్దు, మా దేశంలో ఉండొద్దు, మా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని ఫరో తనంతట తానే ఇశ్రాయేలీల్ని పంపించేశాడు. దానికి సూచనగా దేవుడు ఏం చెప్పాడంటే, పులియని రొట్టెల పండుగను మీరు చేసుకోండి. పులియని రొట్టెల పండుగను మీరు చేసుకున్నప్పుడు ఇది దేనికి సాదృశ్యము అంటే, సంహారపు దూత ఐగుప్తు దేశంలో ప్రతి ఒక్క తొలిచూలు పిల్లని చంపినప్పుడు ఇశ్రాయేలీలకి ఏ ప్రమాదం లేకుండా తప్పించాడు దేవుడు అని చెప్పడానికి సాక్ష్యంగా పస్కా పండుగను ఆచరించమని చెప్పారనమాట. అయితే పస్కా పండుగను మీరు ఏ విధంగా చేసుకోవాలి? పండుగ అంటే పిండి వంటలు కదా మనం చేసుకుంటాం. ఇశ్రాయేలీని ఏ విధంగా వండుకోమని చెప్పాడో అది కూడా ఇచ్చాడు. చూడండి ఒకసారి 10వ వచనం, 12వ అధ్యాయం 10వ వచనం. దానిలో ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తిననే తినకూడదు. దానికన్నా ముందు ఒకసారి 8వ వచనం చదవండి. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాని తినవలెను, దాని తలను, దాని కాళ్ళను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను. చాలండి. ఇక్కడ పిండి వంటలు ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా తినాలని కూడా దేవుడే చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు చూడండి. ఆ రాత్రే అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలు తినాలంట, చేదు కూరలతో తినాలంట. చేదు కూరలతో తినడం ఏంటి ఆశ్చర్యంగా ఉంది కదా. పండగ అంటే పిండి వంటలు, స్వీట్స్, హాట్స్ అవి కదా తింటారు. కానీ దేవుడు ఇక్కడ కొత్తగా చెప్తున్నాడు ఏంటి, చేదు కూరలతో తినమని చెప్తున్నాడు ఏంటి అని ఆశ్చర్యం కలుగుతుందా? ఇంకా ఏమని చెప్పాడు చూడండి. నీళ్లతో వండబడినదైనా ఉడికి ఉడకనిదైనా తిననే తినకూడదంట. దానిలో మిగిలింది రేపు ఉదయం తిందాంలే అని కూడా దానిని ఉంచకూడదంట. అలాగే 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఒక్క నిమిషం ఆగండి. ఎలా వండుకోవాలో చెప్పాడు ఆయన. ఉడికి ఉడకంది తినొద్దన్నాడు, పులిసింది ఏది తినొద్దన్నాడు, చేదు కూరలతో తినమన్నాడు, ఎలా వండుకోవాలో చెప్పాడు. ఇప్పుడు ఎలా తినాలో కూడా చెప్తున్నాడు చూడండి. పస్కా పండుగకి మీరు వంట ఏ విధంగా చేసుకోవాలో చెప్పాడు, ఇప్పుడు ఏ విధంగా తినాలని చెప్తున్నాడు చూడండి. చేదు కూరలతో తినమన్నాడు. ఇదొకటి ఆశ్చర్యం మనకి. పండగ అంటే రుచికరంగా వండుకుని తినాలి కదా, చేదు కూరలతో ఎందుకు తినమన్నాడు? అదొక క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఏ విధంగా తినమన్నాడు అది చూడండి ఒకసారి. 11వ వచనం, మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలనంట. అది యెహోవాకు పస్కా బలి. చాలండి. ఇక్కడ ఏ విధంగా తినాలని చెప్తున్నాడంట, మీ నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోండి. భోంచేసేటప్పుడు చెప్పులు తొడుక్కుంటారా? కానీ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని. భోంచేసేటప్పుడు కర్ర చేతితో పట్టుకుంటే ఎలా ఉంటుంది? ప్లేట్ పట్టుకోవాలా, కర్ర పట్టుకోవాలా? చేతితోటి తినడానికి సరిగ్గా కుదరదు కదా. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, ఆయన ఏం చేసినా దాని వెనకాల ఒక కారణం ఉంటుంది, దానికి ఒక పరమార్థం ఉంటుంది అనమాట. మీరు చెప్పులు తొడుక్కొని తినండి, మీరు కర్రలు పట్టుకొని తినండి, అలాగే త్వరపడుచు తినండి. స్లోగా ఆస్వాదిస్తూ తిందాము, పండగ కదా, రుచికరమైన వంటలు వండుకుందాం కదా, స్లోగా తిందాము అని చెప్పట్లేదు. అక్కడ త్వరపడుచు తినాలి అని చెప్తున్నాడు. ఎందుకు ఇలా చెప్తున్నాడంట దేవుడు? ఆలోచించండి ఒకసారి. ఇది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషులలో కానీ జంతువులలోనే కానీ తొలి సంతతి అంతయు హతము చేసి. ఇక్కడ ఆ రాత్రి ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశంలో మనుషులలోనే కానీ జంతువులలోనే కానీ తొలి సంతానం అంతా హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చెదను, నేను యెహోవాను.
మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలను. మొదటి దినం మొదలుకొని 7వ దినము వరకు పులిసిన దానిని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీలో నుండి కొట్టివేయబడును. ఇది పస్కా పండుగ. 7 దినాలు పులియని రొట్టెలు తినాలి. ఆ సంహారపు దూత ఐగుప్తు దేశంలో నుంచి దాటిపోయినప్పుడు ఐగుప్తు దేశంలో మనుషుల్లోనే కానీ జంతువుల్లోనే కానీ తొలి సంతానాన్ని హతం చేసినప్పుడు ఇశ్రాయేలీల తొలి సంతానానికి వాళ్ళ మనుషులలోనే కానీ వాళ్ళ జంతువులలోనే కానీ తొలి సంతానానికి ఏ ప్రమాదం జరగలేదు. ఎందువల్ల అంటే వాళ్ళ గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళ ద్వారబంధం మీద ప్రోక్షించుకున్నారు కాబట్టి దానిని చూసిన సంహారపు దూత వాళ్ళకి ఏ తెగులు రానివ్వకుండా వారి గృహాలను విడిచిపెట్టింది. ఇప్పుడు వీళ్ళు వంట ఇంత వెరైటీగా చేసుకున్నారు, తినే విధానం కూడా అలా ఉంది, కొత్తగా ఉంది. ఎందుకు దేవుడు ఎలా చెప్పాడంట అని మనం ఆలోచించినప్పుడు ఒకసారి 24వ వచనం, కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తరువాత మీరు దీనిని ఆచరింపవలెను. మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెనని చెప్పెను. చాలండి. ఒకసారి ఇదంతా జరుగుతున్నప్పుడు వీళ్ళు చేదుకూరలతో తింటున్నప్పుడు, అలాగే చెప్పులు ధరించుకొని కర్ర పట్టుకొని భోజనం చేస్తున్నప్పుడు ఇదంతా గమనిస్తున్న వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, పిల్లలకి ఏమవుతుంది? డౌట్ వస్తుంది. అప్పుడు తల్లిదండ్రులకు వచ్చి అడుగుతారు ఏమని. పిల్లలు మనం ఏం చేసినా ప్రశ్నిస్తూ ఉంటారు కదా, మీరు చేయుచున్నది ఏంటి? ఇంత కొత్తగా ఎందుకు చేస్తున్నారు? మీరు చేదుకూరలతో ఎందుకు తింటున్నారు? నిలబడి ఎందుకు త్వరపడుచు తింటున్నారని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు మీరేం చెప్పాలంట? ఏం చెప్పాలి? ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తీయులోనున్న ఇశ్రాయేలీల ఇండ్లను విడిచిపెట్టెను అనవలెను. ఈ పస్కా బలి ఎందుకు అంటే ఐగుప్తీయుల్ని నాశనం చేసి ఇశ్రాయేలీని దేవుడు రక్షించాడు, దానికి గుర్తుగా మనము ఈ పస్కా పండుగను ఆచరించుకుంటున్నాము అని పిల్లలతో మనము చెప్పే సిచ్యువేషన్ని దేవుడు ఇక్కడ క్రియేట్ చేశాడు. అర్థమవుతుందా? మనంతటా మనం చెప్పాలంటే మనము చెప్పం, మర్చిపోతాం కదా. మనుషులకున్న సహజమైన లక్షణం ఏంటంటే మరిచిపోవడం అనమాట. మనంతటా మనం చెప్పాలంటే మనం చెప్పం. కాబట్టి మన పిల్లలే వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళకి క్వశ్చన్ చేసే సిచ్యువేషన్ని దేవుడు ఇక్కడ క్రియేట్ చేశాడు. వీళ్ళు ఎప్పుడైనా కానీ ఎప్పుడు మామూలుగా ఎలా తింటారో అలాగే తిన్నారనుకో, రుచికరమైన పదార్థాలు వండుకుని తిన్నారనుకో, ఎప్పుడు మామూలుగా కంగారు లేకుండా కూర్చొని తిన్నారనుకో, పిల్లలకు డౌట్ వస్తుందా? రాదు. మరి వాళ్ళకి డౌట్ వచ్చేలా చేయాలి, వాళ్ళంతట వాళ్ళే అడిగేలా చేయాలి. ఎందుకంటే మనం చెప్పం కదా. దేవుడు మనకి ఇన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడని, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు 10 అద్భుతాలు చేశాడని, ఐగుప్తీయులను నాశనం చేసినప్పుడు మన కుటుంబానికి ఏ ప్రమాదం రాకుండా దేవుడు తప్పించాడని మనంతట మనమే చెప్పం. కాబట్టి మనం చేస్తున్న విధానాన్ని చూసి పిల్లలు మన దగ్గరికి వచ్చి అడిగే సిచ్యువేషన్ని దేవుడు క్రియేట్ చేసి వాళ్ళు అడిగినప్పుడైనా మనం చెప్తామేమో అని చెప్పి దేవుడు దీనిని నిత్యమైన కట్టడగా ఒకటి స్థిరపరిచాడు. అదే ఏంటంటే పస్కా పండుగ. ఇప్పుడు ఇదే పస్కా పండుగని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో ఆచరిస్తూ ఉన్నారు. పస్కా పండుగలో మొదటి రోజు ఏం చేశారు? ఒక రొట్టెని తీసుకొని ఇది మీ కొరకైనా నా శరీరము. పస్కా పండుగలు ఇప్పుడు ఇశ్రాయేలీలు తింటున్న ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంటే రాబోతున్న యేసుక్రీస్తుకి, నలగగొట్టబడుతున్న ఆయన శరీరానికి సాదృశ్యము. గొర్రెపిల్ల రక్తము, ఎవరి ఇంటి మీద గొర్రెపిల్ల రక్తం ఉందో వాళ్ళని సంహారపు దూత దాటిపోయినట్టు యేసుక్రీస్తు రక్తము
ప్రతి పాపం నుంచి మనల్ని విడుదల కలుగజేస్తుంది కాబట్టి రాబోతున్న యేసుక్రీస్తు రక్తానికి ఆ గొర్రెపిల్ల రక్తము సాదృశ్యం అనమాట. మరణదూత ఎలాగైతే ఆ ఇంటిని దాటిపోయిందో అలాగ మన నుంచి రెండో మరణానికి అవకాశం లేకుండా యేసుక్రీస్తు ప్రభువు రక్తము మన ప్రతి పాపం నుంచి విడుదల దయచేసింది. దానికి సాదృశ్యంగా రాబోతున్న యేసుక్రీస్తు మరణానికి సాదృశ్యంగా దేవుడు, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీలకి పస్కా పండుగను ఒక గుర్తుగా నియమించాడు. ఇది తరతరాలకు కట్టడ. అక్కడ మీరు చేయవలసిన విధం ఎలా ఉండాలంటే కొత్తగా ఉండాలి. కొత్తగా ఉన్నప్పుడే మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుతారు, ఎందుకంటే మీరు చెప్పరు కాబట్టి. దేవుడికి ఇశ్రాయేలీల మీద అంత అపనమ్మకం ఎందుకు వచ్చింది తెలుసా మీకు? వాళ్ళు ఎన్ని అద్భుతాలు చేసిన ఇశ్రాయేలీలు మర్చిపోయారంట. దేవుని ఎన్నో విధాలుగా శోధించారంట. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారు తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించారంట. ఈ న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ గ్రంథం తర్వాతే ఉంది. ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించిన నాయకుడు ఎవరు? మోషే. మోషే తర్వాత నాయకుడు ఎవరు? యెహోషువ గారి తరం అయిపోయింది. ఆ తరం వారందరూ చనిపోయినప్పుడు యెహోవానైనను ఆయన చేసిన అద్భుత కార్యాలనైనను ఎరుగని తరం ఒకటి పుట్టిందంట. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట? దేవుడు చేసిన అద్భుత కార్యాలన్నీ మర్చిపోయి ఏం చేశారంట? బయలుదేవతను పూజించారు. యెహోవానైనా ఆయన చేసిన అద్భుత కార్యాలైనా ఎరుగని తరం ఒకటి పుట్టింది. ఎలా మర్చిపోయారు వీళ్ళు? చెప్పేవాళ్ళు లేక. యెహోవా చేసిన అద్భుత కార్యాలని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి చెప్పకపోవడం వల్ల ఏమైంది? అసలు దేవుడు ఎవరో తెలియదు. ఆ ఐగుప్తు దేశం నుంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చింది ఎవరో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు బయలుదేవతను అనుసరించడానికి మొదలు పెట్టారంట. ఎంతకాలమైంది? మోషే తర్వాత యెహోషువ కాలానికి ఎంతకాలమైంది? ఎంతో కాలం కాదు కదా. అంతలోనే ఇశ్రాయేలు దేవుణ్ణి మర్చిపోయారు. వాళ్ళు మర్చిపోతారని చెప్పే వాళ్ళ మీద నమ్మకం లేక దేవుడు ఈ పస్కా పండుగను ఆచరించమని చెప్పాడు. ఆ పస్కా పండుగ చేసినప్పుడైనా అప్పుడైనా చెప్పాలి కదా తల్లిదండ్రులైన వారు. దేవుడు మనం ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేసి మనల్ని బయటికి రప్పించాడు, అందుకే మనం ఈ పస్కా పండుగను జరుపుకుంటున్నాము అన్న పరమార్థాన్ని తల్లిదండ్రులైన వారు పిల్లలకు చెప్పాలి. ఆ పిల్లలు వాళ్ళ పిల్లలకు చెప్పాలి. ఇలా తరతరాలకి నిత్యమైన కట్టడిగా ఇది ఉండాలని దేవుడు చెప్పినప్పుడు వాళ్ళు మర్చిపోయారు. అలాగే ఇంకా ఏ విధంగా ఇశ్రాయేలు దేవుని శోధించారో చూద్దాం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. ఎవరండి ఇక్కడ? ఇశ్రాయేలీలు ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను మర్చిపోయారంట. ఎవరంటే ఇశ్రాయేలీలు మర్చిపోయారు. ఐగుప్తు దేశంలోని సోయని క్షేత్రమందు వారి పితరులు చూచుచుండగా ఆయన ఆశ్చర్య కార్యములను చేసెను. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించెను. ఆయన చేసిన అద్భుతాలు ఇక్కడ వివరంగా ఉన్నాయి చూడండి. ఇశ్రాయేలీల్ని సముద్రాన్ని పాయలు చేసి అద్దరికి నడిపించాడంట. ఏ గొప్ప దేవుడు ఇటువంటి అద్భుతాన్ని చేయగలడు? తన ప్రజలు నడవడానికి సముద్రాన్నే పాయలుగా చేసేసాడు దేవుడు. ఒకవైపున యుద్ధం జరుగుతుంది, ఒకవైపున ఎడారిలో నుంచి వెళ్తే ప్రజలు సొమ్మసిల్లి పడిపోతారు, యుద్ధంలో నుంచి తీసుకెళ్తే ప్రజలు భయపడిపోతారేమో అని చెప్పి తన ప్రజలకు సముద్రం అడ్డంగా ఉన్నప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద తన ప్రజలని నడిపించిన దేవుడు. అయినా ఇశ్రాయేలీలు ఏం చేశారు? మర్చిపోయారు. సముద్రాన్ని పాయలుగా చేయడం అంటే మాటలేనా? కాదు కదా. అయినా కూడా ఇశ్రాయేలీలు మర్చిపోయారంట. ఆయన నీటిని రాశిగా నిలిపెను, పగటివేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో బండలను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. చూడండి, అరణ్యంలో వారు నడిచి వెళ్తున్నప్పుడు పగటివేళ మేఘస్తంభంగా, రాత్రివేళ అగ్నిస్తంభంగా వాళ్ళకి కావలి ఉండి అరణ్యంలో నడిపించుకుంటూ వస్తే, బండలను చీల్చి వాళ్ళకి నీళ్ళని ఇస్తే బండలో నుంచి నీళ్లు రావడం అది సాధారణమైన విషయమేనా? ఎంత ఆశ్చర్యం కదా.
తన ప్రజల కోసం వాళ్ళు ఎక్కడుంటే అక్కడ నీళ్లు బండని చీల్చి నీళ్లు త్రాగనిచ్చాడంట. అలాగే నదుల వలె నీళ్లు ప్రవహింపచేసెను. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకనూ పాపము చేయుచునే వచ్చిరి. అడవిలో మహోన్నతుని మీద తిరుగుబడిరి. వారు తమ ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. ఈ అరణ్యంలో దేవుడు భోజనము సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను. చూడండి, ఇక్కడ సముద్రాన్ని పాయలు చేసిన దేవునికి ఆహారం ఇవ్వడం గొప్ప విషయమేనా? కాదు కదా. అయినా కానీ ఇశ్రాయేలీలు ఆరిన నేల మీద నుంచి నడిచి వచ్చి బండలో నుంచి నీళ్లు తాగారు. అయినా మర్చిపోయారు. ఏమంటున్నారు? ఈ అరణ్యంలో దేవుడు మాకు ఆహారం సిద్ధపరచగలడా అని అడుగుతున్నారంట. కేవలం ఆహారం కోసం దేవుణ్ణి ఇశ్రాయేలీలు శోధిస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాలని, ఆయన శక్తిని, సమస్తాన్ని వాళ్ళు మర్చిపోయారు. ఎన్నో మార్లు ఆయనని శోధించారంట. అలాగే 21వ వచనం, యెహోవా ఈ మాట విని కోపగించెను. యాకోబు సంతతిని దహించి వేయుటకు అగ్నిరాజును, ఇశ్రాయేలు సంతతిని హరించి వేయుటకు కోపం పుట్టెను. వారు దేవుని యందు విశ్వాసముంచకపోయిరి. ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. అయినను ఆయన పైనున్న ఆకాశములకు ఆజ్ఞాపించెను. అంతరిక్ష ద్వారములను తెరిచెను. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ఆకాశ ధాన్యము వానికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసరచేసెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుకరేణులంత విస్తారముగా రెక్కలు గల పెట్టెలను ఆయన వారి మీద కురిపించెను. చూడండి, ఇక్కడ ఆయన చేసిన ఆశ్చర్యకార్యములు. ఈ అరణ్యంలో దేవుడు మనకి ఆహారాన్ని సిద్ధపరచగలడా అని ఇశ్రాయేలీల ప్రజలు అడుగుతున్నప్పుడు దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడు. అంతరిక్ష ద్వారాలను తెరిచాడంట. అంతరిక్ష ద్వారాలను తెరిచి దేవదూతలు తినే ఆహారాన్ని మనుషుల కోసం దేవుడు కురిపించాడు. ఎప్పుడు మన్నాని తిని మళ్ళీ ఏమన్నారు వీళ్ళు? ఎప్పుడు మన్నా అయినా మాకు మాంసాహారం దొరకదా, ఈ మన్నాను తినలేకపోతున్నాం అని చెప్తే పూరేళ్లను కురిపించాడంట. మాంసాహారాన్ని కురిపించాడు. అంత విస్తారంగా కురిపించిన 30వ వచనం చూడండి. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో నుండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను. వారిలో బలిసిన వారిని ఆన్ని సంహరించెను. ఇశ్రాయేలులో యవ్వనులను కూల్చెను. ఎంత జరిగినను వారింకనూ పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయేది. ఎంత అద్భుతాలు దేవుడు ఇశ్రాయేలీల కొరకు చేస్తే ఇంకా ఏం చేశారంట? ఆయన ఆశ్చర్య కార్యాలని మరిచిపోయారంట. మరిచిపోయి ఆయన నమ్ముకొనలేదంట. ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేసిన దేవుని గురించి రాహాబును వేశ్య ఏం సాక్ష్యం ఇస్తుందో తెలుసా? మీ దేవుడు మీకోసం చేసిన ఆశ్చర్య కార్యాలను మేము తలపోసుకుంటున్నప్పుడు మా గుండె కరిగి నీరైపోయాను అని రాహాబును ఒక వేశ్య సాక్ష్యం ఇస్తుంది. యెహోషువ యెరికో దేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక వేశ్య యెహోషువను తన ఇంట్లో చేర్చుకున్నప్పుడు, మీ దేవుడు మీ కొరకు చేసిన ఆశ్చర్య కార్యాలను చూసినప్పుడు మా గుండెలు కరిగి నీరైపోయాను. మీలాంటి దేవుడు మీ కొరకు చేసిన అద్భుతాలను ఏ దేవుడు ఏ ప్రజల కోసం చేయలేదని ఒక వేశ్య సాక్ష్యం ఇస్తుంటే, ఎన్ని ఆశ్చర్య కార్యాలను అనుభవించిన ఇశ్రాయేలీల ప్రజలు ఏం చేస్తున్నారు? ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను మర్చిపోయి ఇంకనూ ఆయన మీద తిరుగుబాటు చేసి ఈ అరణ్యంలో మాకు ఆహారాన్ని ఆయన సిద్ధపరచగలడా అని ఆయననే శోధించి, ఇంకా తిన్న ఆహారం వాళ్ళ గొంతులో ఉండగానే మాకు ఐగుప్తు దేశం గుర్తుకొస్తుంది, మేము ఆ కుండల దగ్గర కూర్చుని తిన్న మాంసాహారం గుర్తుకొస్తుంది, మాకు ఆ కీరకాయలు గుర్తుకొస్తున్నాయి అని మోషే మీద సనగడం మొదలుపెట్టారనమాట. సో ఇలాగా మనుషులన్న వాళ్ళు దేవుని చేసే కార్యాలను మర్చిపోతారు కాబట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలను మర్చిపోతారు కాబట్టి, ఈ పస్కాని ఒక గుర్తుగా, తరతరాలకి గుర్తుగా పస్కాని మీరు ఆచరించండి. అలా ఆచరించినప్పుడైనా, అలా తింటున్నప్పుడైనా, మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడైనా, ఆ సందర్భంలోనైనా మీరు చెప్తారేమో, ఆయన సంహారపు దూత మన కుటుంబాలని ఎలా రక్షించిందో, మన కుటుంబాలు నాశనం అయిపోకుండా ఎలా కాపాడిందో, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో, జంతువుల్లో ఏంటి, మనుషుల్లో ఏంటి, ప్రతి తొలి సంతానం చనిపోయినప్పుడు మన కుటుంబంలోని వారికి ఏ ప్రమాదం రాకుండా దేవుడు తప్పించాడు అన్న విషయం మీకు అప్పుడైనా గుర్తుకొస్తుందేమో అని ఈ పస్కాని ఒక పండుగగా ఆచరించమని ఆ రోజు తండ్రి అని దేవుడు చెప్పాడు. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు కాలంలో కూడా శిష్యులతో పాటు యేసుక్రీస్తు ప్రభువు పస్కా పండుగను ఆచరించారు. ఆ పస్కా పండుగలో పులియని రొట్టెలు వీరు తింటూ ఉన్నారు. పులియని రొట్టెలు అయితే యేసుక్రీస్తు కాలం వరకు వచ్చినాయి. కానీ ఆయన చెప్పిన మాట అయితే ఎప్పుడు మర్చిపోయారు? న్యాయాధిపతుల గ్రంథంలోనే
మర్చిపోయారు. యెహోవానైనను ఆయన చేసిన ఆశ్చర్యక్రియలనైనను ఎరగని తరం ఒకటి పుట్టిందంట. వాళ్ళు బయలుదేవతను పూజించారంట. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలైతే మర్చిపోయారు గానీ, ఆయన చెప్పాడు చూసారా రొట్టెలు తినమని, ఆ రొట్టెలు మాత్రం యేసుక్రీస్తు కాలం వరకు వచ్చాయనమాట. రొట్టెలు తింటున్నారు. ఎందుకు తింటున్నారు అంటే, దేవుడు తినమన్నాడు కాబట్టి తింటున్నారు. దాని వెనక కారణం ఏంటి? ఎందుకు దేవుడు పస్కా పండుగ చేసుకోమన్నాడు? ఎందుకు పులియని రొట్టెలు తినమన్నాడు? అది గుర్తులేదు. రొట్టెలు మాత్రం తినడం మాత్రం గుర్తుందనమాట. అప్పుడైనా మీ పిల్లలు మిమ్మల్ని అడిగితే మీరు చెప్తారేమో అన్న ఆశతో దేవుడు ఇక్కడ పస్కా పండుగను ఆచరించమని చెప్పాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ రొట్టె నాకు సాదృశ్యము, ఆ విరబడిన రొట్టె నా శరీరానికి సాదృశ్యమని, ఇది నా శరీరము, ఇది నా రక్తము అని శిష్యులతో వివరించి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడి అని చెప్పెను. అంటే ఆ శరీరమును తిని ఆ రక్తమును త్రాగినప్పుడు ఆయన మరణం మనకు గుర్తుకొస్తుందని, అది తింటున్నప్పుడైనా నా కోసమే కదా ఆయన సిలువలో బలి అయ్యాడు, అప్పుడైనా ఆయన మరణం మనకు గుర్తుకొస్తుందని, మనం అలా చేస్తున్నప్పుడు మన పిల్లలు మనల్ని అడిగితే, అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇది రొట్టె ఎందుకు తింటున్నావు, ఇది ద్రాక్షారసం నువ్వు ఎందుకు తాగుతున్నావు అని అడిగినప్పుడు అప్పుడైనా మనం చెప్తామేమో అని దేవుడు ఈ నిబంధనను మనకి ఇచ్చాడు. అంతేగాని మనం ఏం చేస్తున్నామంటే, ఆదివారం కాబట్టి, మొదటి ఆదివారం కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాము, రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాము, ప్రార్థన అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాము, తర్వాత మన ఇష్టం అని అనుకుంటున్నాం. కానీ ప్రభువు వల్లలో చేయించిన మనమందరం ఎవరం క్రైస్తవులం కదా. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటి? క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా క్రీస్తును ధరించిన వారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో క్రీస్తును ధరించిన మీరందరూ కూడా, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించిన వారు అని ఉంటుంది. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. చాలండి. మనమందరం బాప్తిస్మం పొందాము, ప్రభు బలలో చేయి ముంచుతున్నాం, ఆయన శరీరాన్ని తింటున్నాం, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. ఇప్పుడు మనం ఎవరమంటే క్రీస్తును ధరించిన వారము. క్రైస్తవులమని చెప్పుకున్న మనము కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన వారంగా మనము ఉంటున్నాం అన్నమాట. ఆయన పోలికలు, ఆయన ప్రవర్తన, ఆయన నడిచిన తీరు ఏదైనా మనలో కనిపిస్తుందా? యేసుక్రీస్తులోని ఒక లక్షణమైనా మనం ఆచరించగలుగుతున్నామా? మన కొరకు మనం పొందవలసిన దెబ్బలు ఆయన పొందాడు కదా, మనకు రావలసిన శిక్ష ఆయన భరించాడు కదా, మనం చేసిన పాపాల కొరకు ఆయన బలి అయిపోయాడు కదా. మన కోసం ఇంత త్యాగం ఎవరు చేస్తారు? మన తల్లిదండ్రులు చేస్తారా? నీ కోసం నా కోసం ప్రాణం ఇస్తారా? ఇవ్వలేరు. మన కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు లోకంలో ఎవరు లేరు. కానీ మనం పుట్టక ముందే మన కోసం పాప పరిహారం చెల్లించి మన కోసం ప్రాణం ఇచ్చిన మన యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఆయన శరీరాన్ని తింటున్నాము, ఆయన రక్తాన్ని తాగుతున్నాం. అంతతో అయిపోయిందా మన బాధ్యత? అంతతో అయిపోలేదు. ఒకసారి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చూద్దాం. 5వ అధ్యాయం 26వ వచనం. మొదటి కొరింథీ 5:26. 11:26 మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. చాలండి. ఇప్పుడు మనం చేయవలసిన బాధ్యత ఏంటి? మనం బాప్తిసం తీసుకున్నాం, మనం ప్రతి ఆదివారం బలలో పాల్గొంటున్నాం. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆయన మరణాన్ని మనము ప్రచురించాలి. ఆయన కేవలం జ్ఞాపకం చేసుకోవడం కాదు, ఆయన మరణాన్ని ప్రచురించవలసిన బాధ్యత మనపై ఉన్నది. అందుకే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటానికే దీన్ని చెయ్యడి అని చెప్పి, జ్ఞాపకం చేసుకోవడం ఏంటి అంటే మనం మర్చిపోతామనే కదా. మనం మర్చిపోతామని దేవునికి తెలుసు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చెయ్యండి అంటున్నాడు. కనీసం మనం ఆయన శరీరాన్ని తిన్నప్పుడు, ఆయన రక్తాన్ని త్రాగినప్పుడైనా ఆయన మరణం మనకు గుర్తుకొస్తుందని, కనీసం ఒకరితోనైనా ఆయన మరణం గురించి మనం చెప్తామేమో అని దేవుడు ఆశపడి ఈ కార్యక్రమాన్ని దేవుడు మనకి అప్పగించాడు. ఇది నిత్యమైన కట్టడ. ఆయన రాకడ పర్యంతము, మన మరణ పర్యంతము కూడా మనము దీనిని ఆచరించవలసిన వారమే ఉన్నాము. కేవలం ఆచరించడం కాదు కానీ ఆయన మరణాన్ని మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. అందుకు మనము ప్రభువు రొట్టెను మనం తీసుకోవాలి, ఆయన రక్తాన్ని తాగాలి. అంతే తప్ప నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి నేను రొట్టెను తింటున్నాను, నేను దేవుని రక్తాన్ని తాగుతున్నాను అంటే సరిపోదు. తీసుకున్న మనం అందరం కూడా ఆయన మరణాన్ని మనము ప్రచురం చేయాలి. క్రీస్తుని ధరించుకున్నామని చెప్పిన మనం అందరం కూడా క్రీస్తు లక్షణాలను మనము పాటించాలి. యేసుక్రీస్తు వారు నిన్ను కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని చెప్పిన ఒక్క డైలాగ్ తోటి మహాత్మా గాంధీ గారు మహాత్ముడు అయిపోయాడు.
ఆ డైలాగ్ ఎవరిదనుకున్నారు? మహాత్మా గాంధీ గారిది కాదు. యేసుక్రీస్తు ప్రభువారిది. ముందు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. తర్వాత దాన్ని ఆయన మహాత్మా గాంధీ గారు పాటించారు. కానీ చెప్పిన యేసుక్రీస్తు ప్రభువుని మనం మర్చిపోయాము. మహాత్మా గాంధీ గారిని మహాత్ముడు అన్నామనమాట. ఇది మనుషుల యొక్క లక్షణం. అలాగే మనం మన గ్రామాల్లో విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటాం గదా! కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తుల విగ్రహాలను మనము పెడుతూ ఉంటాం మనము. ఇప్పుడు గోదావరి అటు సైడ్ ఎళ్తే మనకి ఆర్థర్ కాటన్ గారి విగ్రహాలు కనిపిస్తా ఉంటాయి. ఎందుకు ఆ విగ్రహం అక్కడ పెట్టవలసి వచ్చింది అంటే, మనకాయన బ్రిడ్జి నిర్మించాడు. ఆ బ్రిడ్జి ఆయన నిర్మించాడు కదా! ఆయన నిర్మించాడన్న విషయాన్ని ఆ విగ్రహాన్ని చూసినప్పుడైనా మనకేమవుతుంది? గుర్తుకొస్తుంది. మనందరి కోసం ఈ బ్రిడ్జిని నిర్మించాడు కాబట్టి దీనివల్ల ఎన్నో పంట పొలాలకి నీళ్ళు అందుతున్నాయి, పంటలు పండుతున్నాయని చెప్పి ఒక అవగాహన రాబోయే తరాలకు వస్తుంది. మన కాలంలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడనుకోండి, మనకు తెలుస్తుంది. రాబోయే తరాలకు తెలుస్తుందా? తెలీదు. తెలియాలంటే ఏం చేయాలి? ఒక విగ్రహమైనా అలా ఉంటే దాన్ని చూసినప్పుడైనా వాళ్ళకి సందేహం వస్తుంది కదా! ఇదెందుకు ఇలా ఉంది? ఎందుకు ఇది ఎవరి విగ్రహం అని అడిగినప్పుడు అప్పుడైనా మనం చెప్తాం కాబట్టి. అలా కొన్ని కొన్ని విగ్రహాలు గుర్తుగా మనకి మన గ్రామాల్లో పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చేసిన కొన్ని మంచి విషయాలు రాబోయే తరాలకి అందించడానికనమాట. ఆ విగ్రహాన్ని చూసినప్పుడైనా ఆ రాబోయే తరాల వారికి వాళ్ళు చేసిన విషయాలనేవి గుర్తుకొస్తాయి కాబట్టి విగ్రహాలు మనము పెట్టుకుంటూ ఉంటాము. వాటిని చూసినప్పుడు ఓహో! వాళ్ళు మన కోసం ఇన్ని సేవలు చేశారా అని రాబోయే తరాలకి ఆ విషయం అనేది అందుతుంది. ఆ విగ్రహం అనేది లేదనుకోండి, ఉండే కొద్దీ ఏమైపోతుంది ఆ విషయం అనేది మరుగున పడిపోద్ది. మనం చెప్పం. తర్వాత తరాల వారికి తెలుస్తుందా? తెలీదు. ఆ తర్వాత తరాల వారికి తెలుస్తుందా? తెలీదు. ఇంకా ఆ విషయం అక్కడితో ఆగిపోతుందనమాట. ఇలా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ రొట్టె ద్రాక్షారసం అనే నియమాన్ని మనకి ఇవ్వకపోతే ఆయన మరణాన్ని ఆ కాలంలో ఉన్న శిష్యులే, ఆ కాలంలో ఉన్న క్రైస్తవులే మర్చిపోయేవారు. మన వరకు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు కొద్దో గొప్పో మనమైనా ఈ రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నామంటే ఈ ఆచరణ అప్పటినుంచి అమల్లోకి రాబట్టి. మనం ఏం చేస్తున్నామంటే ఆచరణను పాటిస్తున్నాం తప్ప దాని వెనకున్న ఆంతర్యాన్ని మర్చిపోతున్నాం. ఆయన మరణాన్ని ప్రచురించాలి మనము. కేవలము ఆచారాన్ని పాటించడం కాదు. నా కోసం యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. నా కోసం ఆయన ప్రాణమిచ్చారు అని మనము చెప్పవలసిన వారమే ఉన్నామనమాట. కేవలము రొట్టె ద్రాక్షారసం తిని వెళ్ళిపోయే వారము కాదు. ఆయనలోని లక్షణాలను మనము క్రీస్తుని ధరించిన వారముగా మనం పాటించవలసిన వారమై ఉన్నాము. ఏ విధంగా ఆయన సర్వోన్నతుని కుమారుడై ఉండడు కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ధవలవర్ణ సింహాసనాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు వచ్చేసాడు కదా! ఆయన సమస్త సౌకర్యాలు వదులుకొని నీ కొరకు నా కొరకు వచ్చాడు. ఆయనకేమీ తక్కువ లేదు. ఆయన లోకంలోనికి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయనకు మంచి బిల్డింగ్ ఇచ్చి, మంచి కారిచ్చి, మంచి వస్త్రాలు ఇచ్చి పంపించొచ్చు. కానీ వాటన్నిటితో వచ్చాడా యేసుక్రీస్తు ప్రభువారు? రాలేదు. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఆయన సుఖాన్ని, ఆయన సంతోషాన్ని కోరుకోలేదు గానీ, పగలంతా దేవుని సువార్తను ప్రకటించారు. రాత్రంతా ప్రార్థనలో ఉన్నారు. ఆయన అప్పగించిన పనిని చివరి వరకు నమ్మకంగా చేశారు. తండ్రి చేయుటకు నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నాను. నన్ను అంగీకరించుమని తన ఆత్మను తండ్రికి అప్పగించుకొని ఉన్నాడు. ఆయన కుమారుడయ్యుండి కూడా ఆయన పొందిన దెబ్బల వల్ల విధేయత నేర్చుకున్నాడంట. ఆయన దేవాతి దేవుని కుమారుడయ్యుండి కూడా తను పొందిన దెబ్బల వల్ల విధేయతను నేర్చుకున్నాడంట. ఆయన కుమారుడయ్యుండి కూడా ఆయన శరీరధారి అయి ఉన్న దినముల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించినందున ఆయన అంగీకరింపబడెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కుమారుడే కదా, నా కుమారుడు నువ్వు వచ్చే పరలోకానికి అనలా. మనలాంటి శరీరాన్ని ఇచ్చి లోకంలోనికి పంపించి ఆయనకు పాప శరీరాకారాన్ని ఇచ్చి, అంటే పాపం చేయడానికి అవకాశం ఉన్న శరీరాన్ని ఇచ్చే లోకంలోకి పంపించాడు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగానూ పాపం చేయలేదు కాబట్టి ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన అంగీకరించబడి మన కోసం ప్రాణాన్ని అర్పించాడు. ఆయన శరీరాన్ని తింటున్న మనము ఆయనలో ఒక లక్షణాన్నైనా మనం పాటించగలుగుతున్నామా? ఆయన మరణాన్ని మనం ప్రచురం చేయగలుగుతున్నామా? కేవలం ఆచారాన్ని పాటించి వెళ్ళిపోతున్నాం. ఒకసారి ప్రశ్నించుకుందాం. ఈ పాటికే మనం మరణించుంటే ఏ స్థితిలో ఉందమో, ఇంకా ఈ దినం మనం లేకపోయి ఉంటే, ఈ దినాన్ని మనం లేకపోయి ఉంటే మనం ఈ పాటికి ఏమైపోయిందమో, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే మనం ఎలాగ తప్పించుకుందామో అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ దినాన్ని నేను లేకపోతే, దేవుడు నాకు ఇంకా సరిచేసుకోవడానికి అవకాశాన్ని ఇవ్వకపోతే నేను ఏ స్థితిలో ఉండేదాన్ని? దేవుడు మనకిచ్చిన ప్రతి మేలుని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, నశించిపోయిన వారికన్నా మరణించిన వారికన్నా మనమేమి గొప్పవారం కాదు కాబట్టి ఇంకా నాకు ఈ సమయాన్ని ఇచ్చావు తండ్రి, ఇంకా నీకు విరోధమైన క్రియలు, నీకు ఆయాసకరమైన మార్గాలు నాలో ఉంటే తొలగించు తండ్రి అని రక్షించబడిన ప్రతి ఒక్కరం కూడా నీ నీ రాకడ పర్యంతము, మా మరణ పర్యంతము నీ మరణాన్ని ప్రచురించే వారముగా మేము ఉండాలని ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఇంకా ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో వారందరూ కూడా
ఆయన నా కోసమే కదా మరణించాడు. మన పాపాల కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు తప్ప ఎవరున్నారు? యేసుక్రీస్తు తప్ప ఎవరు లేరు. మన కోసం ప్రాణం ఇచ్చే దేవుడు ఆయన తప్ప ఎవరూ లేరు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఒకసారి ఇంకా సమయం ఉంది. దేవుడు మనకి సమయం ఇచ్చాడు. ఆలోచించుకుందాం. ఇంత గొప్ప రక్షణ మన చేతుల్లో ఉన్నప్పుడు మనం నిర్లక్ష్యం చేస్తే మనం తప్పించుకోలేము. మనము ఎంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాళ్ళము. ఆయన ఇచ్చిన సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకుండా నేడు అనబడే సమయం ఉండగానే మనం రక్షించబడదాం. రక్షించబడిన ప్రతి ఒక్కరము కూడా ఆయన పాత్రలో చేయి ముంచుతున్న ప్రతి ఒక్కరము కూడా ఆయన మరణాన్ని ప్రచురం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. అది కేవలం పాస్టర్ గారి బాధ్యత కాదు. నా వంతుగా నేను రక్షించబడ్డాను. నా వంతుగా నేను ఒక ఆత్మనైనా రక్షించుతున్నానా అనేది ఒకసారి ప్రశ్నించుకొని అగ్నిలో నుండి లాగినట్టు ఒక ఆత్మనైనా నేను రక్షించాలి అనే గట్టి నిర్ణయాన్ని తీసుకుందాం. ఆయన వాక్యాన్ని, ఆయన మరణాన్ని ప్రచురించుదాం. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా నాయన మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచి నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో గడపడానికి ప్రభువా మీరు మాకిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము తండ్రి. నాయన లోకంలో మాకు ఎన్నో ఉండొచ్చు కానీ ప్రభువా మీరు ఇస్తేనే కానీ మేము కొనలేనిది తండ్రి కేవలం మా ఆయుష్కాలము. అది మీరు మాకు ఉచితంగా అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము తండ్రి. దినములు చెడ్డవి కనుక ప్రభువా సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మేము జాగ్రత్తగా చూసుకోవడానికి సహాయం చేయండి. ఎంతవరకు నీ వాక్యం ద్వారా నాయన నీ బిడ్డలతో మాట్లాడారు. ప్రభువు బలలోని పరమార్థాన్ని నాయన మేము గ్రహించినట్లు సహాయం చేశారు. విన్న వాక్యాన్ని ప్రభువా విని మరిచిపోయేవారుగా కాకుండా తండ్రి నీ వాక్యాన్ని అనుసరించి నడుచువారుగా నాయన నీ బిడ్డలు ఉండడానికి సహాయం చేయమని తండ్రి. నీవు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని ప్రభువా మేము నిర్లక్ష్యం చేయకుండా తండ్రి సమయం ఉండగానే ప్రభువా మేము మారు మనసు పొందడానికి మేము పొందిన మారు మనసును నాయన మేము పొందిన రక్షణను నాయన మా మరణ పర్యంతము నాయన నిలబెట్టుకోవడానికి నాయన నీ కొరకు నమ్మకస్తులముగా జీవించడానికి సహాయం చేయమని తండ్రి. కేవలం నాయన ఆచరించు వారంగా మేము ఉండకుండా తండ్రి నీ శరీరమును తిని నీ రక్తమును తాగుతున్న మేము ప్రభువా క్రీస్తును ధరించుకున్న వారముగా తండ్రి క్రీస్తును నాయన మాలో నాయన మేము చూపించడానికి తండ్రి ఆయన నడిచిన మార్గంలో మేము నడవడానికి ప్రభువా ఆయన ప్రవర్తనను నాయన మేము ప్రవర్తించడానికి తండ్రి నీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.